మున్సిపల్ కమిషనర్ రిటర్న్ ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్కి అథారిటీ ఉంది, అది ఇవ్వడానికి కోసం అనేసి 50,000 ఏమవుతుంది. ఎస్ అవునవును. పద్మనాభం సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ ఆఫీస్ శ్రీకాకుళంలో సీనియర్ అసిస్టెంట్. శ్రీ కామినేని శంకర్రావు గారు విజేత హోటల్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన 7 రోడ్ల జంక్షన్లో ఉన్న వైఎస్ఆర్ మున్సిపల్ ఈ కళ్యాణ మండపాన్ని 57,500 రూపాయలు నెలకి కట్టేలాగా లీజు తీసుకున్నారు 2010లో. ఆ లీజ్ పీరియడ్ 3 ఇయర్స్ కానీ తీసుకున్నాడు. మన ఏప్రిల్ 30వ తారీఖున ఆ లీజ్ పీరియడ్ అయిపోయింది. ఆయనకి మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్ కట్టి ఉట్టి కేవలం స్ట్రక్చర్ ఇచ్చారు. దాంట్లో మిగతా ఎసెసరీస్, మిగతా ఏసీలు కానీ ఫర్నిచర్ కానీ మొత్తం అంతా కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. శంకర్రావు గారు ఏర్పాటు చేసుకున్నారు. లీజ్ పీరియడ్ అయిన తర్వాత లీజ్ పీరియడ్ నుంచి ఆయన వేరే పార్టీకి ఆ లీజ్ వచ్చింది. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మన మే 1 నుంచి. కానీ ఈయన తాలూకా సామాన్లు ఏమైతే ఉన్నాయో మొత్తం సుమారు 35 లక్షల రూపాయలు విలువైన ఏసీలు కానీ ఫర్నిచర్ కానీ ఉన్నాయి. అవి తీసుకోవడానికి ఇతనికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మున్సిపల్ కమిషనర్ ఇతని నుంచి లంచం ఆశించి డబ్బులు తీసుకొనివ్వకుండా, ఆ ఐటమ్స్ తీసుకొనివ్వకుండా ఎన్నిసార్లు కలిసినప్పటికి కూడా ఇప్పుడు కాదండి, అప్పుడు కాదండి, మీకు అది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది, మొత్తం ఏదో గ్రీవెన్సీ పెట్టి ఆపేస్తున్నాడు. సరే ఆఖరికి ఏడి పరిస్థితి అని చెప్పేసి ఆఖరికి మున్సిపల్ కమిషనర్ మాట్లాడలేదని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంట్ చేసుకొని మున్సిపల్ కమిషనర్ మీద చెప్పాడు. మేడం మాకు ఇలాగా సామాన్లు తీసుకొని ఇవ్వట్లేదంటే కలెక్టర్ గారు కూడా మన 24వ తారీఖున ఆయన మీద ప్రొసీడింగ్స్ మీద రాశారు. ఇమీడియట్గా అతని తాలూకా సామాన్లని రిలీజ్ చేయమని చెప్పి. కలెక్టర్ గారు ఇచ్చినా సరే రిలీజ్ చేయట్లేదు, ఎవరు చెప్పినా రిలీజ్ చేయట్లా. తనకి 60,000 రూపాయలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కూర్చున్నాడు. అంత తెచ్చుకోలేను సరే ఇంతకుముందు ఎన్నో విడతలుగా రకరకాల డబ్బులు ఇచ్చున్నాను, మళ్ళీ ఇన్నిసార్లు నేను ఎక్కడ ఇవ్వగలనని చెప్పేసి సరే అని చెప్పి నిన్న 19వ తారీఖు సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రమ్మంటే ఇంట్లో వచ్చి కలిశాడు. అక్కడ ఈయనతో పాటు పద్మనాభం అని చెప్పి సీనియర్ అసిస్టెంట్, ఫైలు మొత్తం ఈ ప్రొసీడింగ్స్ అని చూసే సీనియర్ అసిస్టెంట్ పేరు పద్మనాభం, పద్మనాభం. ఈ పద్మనాభం ఇద్దరు కూడా ఉండగా ఇద్దరు సమక్షంలో అడిగారు, సార్ 60,000 అంటే ఎక్కడ కష్టం కదా అని చెప్తే సరే బడ్జెట్ అడుగుంటే 60,000 50,000 రూపాయలకి రెడ్యూస్ చేశారు. రేపు తీసుకొనిరా, రేపు ఇంటి తీసుకొనిరా, ఇంటి దగ్గర ఉంటాం, నాకు కానీ లేకపోతే పద్మనాభం కానీ ఏమని చెప్పాడు. అతను లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక తిన్నగా మాకు ఏసీబీ ఆఫీస్ మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మేము ప్రాసెస్ చేసి ఈ రోజున మేము పొజిషన్ తీసుకొని ఇతన్ని ఇంటికి పంపించాం. కంప్లైంట్ శంకర్రావు లోపలికి వచ్చి మున్సిపల్ కమిషనర్ డబ్బులు ఇవ్వకపోతే అదే సరే ఇతనికి పద్మనాభంకి ఇచ్చాయని చెప్పేసి ఆ పక్కన ఉన్న పద్మనాభంకి చెప్పాడు. పద్మనాభం తీసుకొని 2 చేతులు లెక్క పెట్టుకుని ఇస్తే జేబులో ఉంచు అని చెప్పాడు అన్నమాట. జేబులో ఉంటే జేబులో ఉంచాడనమాట. సిగ్నల్ వచ్చింది. నేను మా సిబ్బంది అందరూ కూడా లోపలికి వచ్చాం. ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నాం. ఆ టైంటెడ్ అమౌంట్ 50,000 రూపాయలు అతని దగ్గర లంచంగా తీసుకున్న టైంటెడ్ అమౌంట్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నాం. చాలా రోజుల నుంచి ఓర్చుకున్నానండి మున్సిపాలిటీ వాళ్ళు పెట్టి హెరాస్మెంట్స్కి. ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కానీ, పెన్నేజ్ విషయంలో కానీ దేంట్లో నేను ఏ బాకీ లేనండి, నేను ఏ తప్పు చేయలేదండి, అన్నీ నాకు రూల్ ప్రకారం ఉన్నాయి. అయినా సరే లంచాల కోసం వీళ్ళు హెరాస్మెంట్ చేసి రక్తం తాగేస్తున్నారండి. వీళ్ళు హెరాస్మెంట్ తరలేక బిజినెస్ మానేద్దామా, సూసైడ్ చేసుకుందాం అన్న స్థాయికి వెళ్ళిపోయామండి మేము. దానికన్నా సరే మనం సూసైడ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఎవడైతే తప్పు చేశాడో వారికి శిక్ష పడాలని చెప్పి ధైర్యం చేసి తప్పక నిన్న కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందండి ఆయన మీద. ఇక వేరే దారి లేక మాకు కంప్లైంట్ ఇస్తే నిన్న చెప్పారండి రేపు మధ్యాహ్నం వచ్చి డబ్బులు ఇమ్మన్నారండి. 60,000 ఇవ్వనంటే 50,000 ఇమ్మని చెప్పారండి.
ఇవాళ మధ్యాహ్నం నిన్న ఏసీబీ వాళ్ళకి వెళ్ళి కలిసి చెప్పానండి, ఇట్లా అంటున్నారండి, భయపెడుతున్నారు, మెటీరియల్ ఏమని అంటున్నారు. ఆల్రెడీ ఆ మెటీరియల్ ఏమో చాలా తాళం తీసేసుకుని అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తలా కొద్ది పట్టుకెళ్ళిపోయారు, చాలా మిస్ అయిపోయినాయి అక్కడ. కొత్త వాళ్ళకేమో నా మెటీరియల్ ఇవ్వకుండా తాళాలు ఇచ్చేశారు, వాళ్ళు కొన్ని తీసేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసేస్తున్నారు. నాకు అన్యాయం జరిగిందండి అని చెప్పి ఎంత చెప్పినా ఆయన వినలేదండి. ఇక అప్పుడు డిఎస్పీ గారు చెప్పారు, కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటామని. డిఎస్పీ గారికి కంప్లైంట్ రాసి ఇచ్చానండి. ఈరోజు మధ్యాహ్నం 50,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చి కమిషనర్ గారికి ఇస్తుంటే పద్మనాభం గారికి ఇమ్మని చెప్పారండి. పక్కనే ఉన్నాడు ఆయన. పద్మనాభం గారు తీసుకుని 50,000 లెక్క పెట్టుకున్నారండి. లెక్క పెట్టుకున్న తర్వాత ఏసీబీ వాళ్ళు ఎమ్మటే వచ్చారండి. నేను డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. నేను నీకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలే. నాదా